పండుగ అని చెప్పేసి మేమైతే మా పుట్టింటికి వెళ్ళాం కదా. 3 days ఎంత ఎంజాయ్ చేసామంటే అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో టైం అయితే చాలా స్పెండ్ చేసాము. ఇక ఈ 3 days ఎంత ఎంజాయ్ చేసామో అంత ఎంజాయ్ చేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైం అయితే రానే వచ్చేసింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ 3 days అయితే అయిపోయినాము. మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మా బావ అయితే వచ్చిండు. బావ కోసం మమ్మీ అయితే చికెన్ ఇంకా చపాతీ చేసింది. అవి తినేసరికి మేమైతే మా డాడీ ఇంకా రాలేదు. మా డాడీ కోసం వెయిట్ చేసి మేమైతే వెళ్ళిపోయాం. చాలా సాడ్గా వెళ్ళిపోయాం అనమాట. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వచ్చామో వెళ్ళేటప్పుడు అంత బాధతో వెళ్తున్నాము. ఎవరైనా అంతే కదా, పుట్టింటికి వచ్చేటప్పుడు మస్తు హ్యాపీగా వస్తాం, వెళ్ళేటప్పుడు చాలా బాధగా వెళ్తాము. మనం ఎప్పుడు వెళ్ళినా పుట్టింటికి ఒక గెస్ట్ లాగా వెళ్తాం తప్ప అక్కడ ఉండలేం కదా. మనం పెళ్ళి అయిపోయాక లైఫే టోటల్గా చేంజ్ అవుతుంది. నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లోనూ అంతే. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక గెస్ట్ లాగా వెళ్తాం కానీ అక్కడ పర్మనెంట్గా ఉండలేం కదా. ఇక ఇక్కడైతే మేమైతే మా ఇంటికి వచ్చేసాం. రాగానే మా అత్తమ్మ షాప్ దగ్గరికి అయితే కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి అయితే చేరిపోయాం. అక్కడ నుంచి మన ఇంటి వ్లాగ్స్ వస్తాయి చూడండి. లైక్